రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ప్రార్థనలు చేసేందుకు క్రైస్తవులు చర్చిలకు వెళ్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ దీపాలతో చర్చిలను అందంగా తీర్చిదిద్దారు. ప్రార్థనా మందిరాలు కలకలలాడుతూ కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన చర్చిల్లో క్రైస్తవుల సందడి నెలకొంది. బంధువులు, స్నేహితులతో ప్రార్థనా మందిరాలు కోలాహలంగా మారాయి. అంతటా యేసు గీతాలాపన వినిపిస్తుంది. వారం రోజుల నుంచే క్రైస్తవుల ఇళ్లతో పాటు చర్చిలను అందంగా అలంకరించారు. ఇక మరోవైపు స్టార్స్, క్రిస్మస్ ట్రీలతో ప్రతి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ఏపీలోని అన్ని చర్చిలు విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. విజయవాడలోని గుణదల మేరీమాత విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మేరీమాతను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అటు విశాఖలోనూ చర్చిలన్నీ కలకలలాడుతున్నాయి. రాత్రి నుంచే ప్రార్థనలు మొదలయ్యాయి. యేసుక్రీస్తు జననం తెలిపేలా ప్రత్యేక సెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. క్రైస్తవులంతా యేసుక్రీస్తుకు క్యాండిల్స్ వెలిగించి నివాళులర్పించారు. యేసునామ స్మరణతో చర్చిలన్నీ మారుమ్రోగాయి. తెలంగాణలోనూ క్రిస్మస్ సందడి నెలకొంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోని చర్చిలన్నీ కలకలలాడుతున్నాయి. రాత్రంగా ఘనంగా ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలను ప్రత్యేక విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. యేసుక్రీస్తు జననం తెలిపేలా ప్రత్యేక సెట్స్ ను చర్చిల్లో ఏర్పాటు చేశారు. మెదక్ పట్టణంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిఎస్ఐ చర్చిలో మొదటి ఆరాధనతో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4:30 చర్చి ప్రాంగణంలో శిలువ ఊరేగింపు నిర్వహించారు. మోడరేటర్ ఇన్ఛార్జ్ బిషప్ రూబెన్ మార్క్ భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. కరుణామయుడు యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని జనులకు తెలియపరిచారు. లోకరక్షకుడైన యేసు ప్రభువు బోధించిన ప్రేమ, కరుణ, త్యాగ బోధనలు మానవాళికి అనుసరణీయమని అన్నారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో చర్చి ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. సంతోషములో తేలియాడుచున్నది. విశ్వాసులందరినీ సంతోష సమాధానములతో సంతృప్తికర జీవితములతో నిండుగా దీవించమని. ఖమ్మం జిల్లా బయ్యారంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సన్నిధి చేరి